సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రము ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రము ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. గతించిన వారం నేను మీకు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు అనే చాలా అందమైన విలువైన ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాను. నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు. నాకు చాలా సంతోషమైంది. నేను ప్రార్థన చేసుకున్నాను. నేను నమ్మకంగా ఉండగలుగుతున్నానా? దేవుడు నన్ను నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకునిగా ఎంచగలడా? ఏ విషయాల్లో నేను నమ్మకంగా ఉండమని దేవుడు కోరుతున్నాడు? దేవుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు నేను నమ్మకంగా నిర్వర్తించగలుగుతున్నానా అని నేను పరీక్ష చేసుకున్నాను. ఒక విషయం చెప్పాను మీకు గతించిన వారం. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగానే ఉన్నానని చూపించుకోవడానికి వెళ్ళరు. వాళ్ళకున్న రోగాన్ని పోగొట్టుకోవడానికి వెళతారు. ఎందువల్ల ఇలా జరుగుతుందని అడగడానికి వెళతారు. కనుక దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి సమయములో మనము కడగబడదాం, సరిచేయబడదాం, నేర్చుకుందాం, విధేయత చూపుదాం. మన స్వంత ఇష్టాన్ని విడిచిపెట్టి మనకి మన బోధకులు నేర్పిన తప్పు విధానాన్ని విడిచిపెట్టేసి బైబిల్ ఇలా చెప్తుందా, ఏంటి ఇంతవరకు మేము గ్రుడ్డిగా వెళ్ళిపోయాం అనుకోవడం మంచిది. నేను ఈ మధ్య ఇంకొక విషయం చెప్పాను. దేవునికి వందనాలు చెప్పొద్దు. అది తక్కువ రకం గ్రీటింగ్. ఇంగ్లీష్లో లేడీ అంటే ఒక స్త్రీని గౌరవించినట్టు. ఉమన్ అంటే అంత విలువైన పదం కాదు. ఫీమేల్ అంటే చాలా దిగజార్చిన మాట అన్నమాట. లేడీస్ అంటే చాలా ఉన్నతంగా వాళ్ళని సంబోధించినట్టు. దిస్ ఫీమేల్, ఈ ఆడది అని అన్నామంటే అది చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు.
బైబిల్ అంతటిలో ఎవరైనా దేవునికి వందనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారా అనే స్ట్రైట్ క్వశ్చన్ మీకు వేస్తే, ఐ హ్యావ్ స్టడీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ థరోలీ. ఎవరు చెప్పలేదు వందనాలు. సో మనం చెప్పొద్దు. దేవునికి స్తుతులు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరో మనకు నేర్పిన ఆ తప్పు పద్ధతులను ప్రక్కన పెట్టి వాక్యానుసారంగా దేవుణ్ణి మనం అనుసరిద్దాము. ఎప్పుడు చెప్పని ఒక మంచి అంశము నా హృదయంలో ఉండింది. దాని కొరకు నేను చాలా స్టడీ చేశాను. ఆ అంశం ఏంటంటే రోల్ మోడల్, మాదిరికరముగా జీవించుట అనే మాట గురించి మీకు ఈరోజు చిన్న సందేశాన్ని ఇస్తాను. దీని గురించి ఎక్కువ మంది వాక్యాలు ఎవరు చెప్పలేదు. నేను చాలా స్టడీ చేశాను. నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు మనం ఆలోచించే విషయంలో 2 విషయాలు ఉన్నాయి. యేసు ప్రభుని, భక్తులైన వారిని మనము రోల్ మోడల్గా తీసుకోవాలి. ఆ తర్వాత మన వెనుక ఉన్న వారికి మనం రోల్ మోడల్గా నిలవాలి అనే విషయాన్ని ఈరోజు మీకు చెబుతున్నాను. నేను మీకు దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ముందే తెలుసు కనుక నేను ఏ కోణాల్లోంచి ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, బలపరచడానికి నేను ప్రయత్నిస్తుంటానో అది మీరు అర్థం చేసుకుని, నేను ఉపయోగించే ఉదాహరణలు, నేను చూపించే వాక్య భాగాలు ఇవన్నీ ఒకే విషయాన్ని అర్థం చేయించడానికి దోహదపడతాయి అని అనుకోండి. 2 సంగతులు మళ్ళా చెప్తాను. మనము యేసు ప్రభుని పోలి నడుచుకునే భక్తులను మాదిరిగా తీసుకోవాలి. ఎందుకంటే మనమే ఎక్స్పెరిమెంట్ చేసి, మనమే ముందు స్టార్ట్ చేసి, మనమే అన్నీ చేసి తెలుసుకోవాలంటే మన వల్ల కాదు. కానీ ఇంతకుముందే ఎవరో రోడ్డు వేసేసారు, దానిలో వెళ్ళిపోవడం చాలా ఈజీ కదా. మనము చెట్లన్నీ నరికి, మనము రోడ్డు సిద్ధం చేసి అప్పుడు ఆ రోడ్లో వెళ్ళడం కష్టం. కానీ ఇతరులు రోడ్డు వేసిన ఆ రోడ్లో మనం ప్రయాణం చేయడం చాలా ఈజీ. సో భక్తి జీవితం అంటే ఏంటో మనం తెలుసుకోవాలనే తండ్రి తన కుమారుణ్ణి పంపాడు. మరెందుకు కాదు? టు బి ఎ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్. తండ్రికి ప్రార్థన చేయడం అంటే ఎలా, తండ్రిని ఘనపరచడం అంటే ఎలా, శత్రువుని ప్రేమించడం అంటే ఎలా, నీతి కొరకు హింసింపబడి బలి అయిపోవడం అంటే ఏంటో ఎలాగో ఆయన చెప్పి వెళ్ళిపోవడానికి కాదు సుమా, చెప్పి చేసి చూపించి వెళ్ళాడు ఆయన. దేవునికి మహిమ కలగాలి. దేవుని ఉద్దేశం ఏంటి యేసుక్రీస్తును పంపడములో? చూడు, ఆయన వైపు చూడు. ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. మీరు కూడా వాక్యమనే బీజం వల్ల తిరిగి పుట్టండి. ఆయన తండ్రితో అనుసంధానమయ్యాడు. మీరు కూడా నాతో అలా అవ్వండి. ఆయన కుమారుడుగా వచ్చాడు. మీరు కూడా దేవునికి కుమారులు అవ్వండి. ఆయన నీతి నిమిత్తము హింసింపబడ్డాడు. ఆయన వలె మీరు హింసింపబడండి. ఆయన ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు, సంపాదించుకోవడానికి రాలేదు. మీరు ఆయన పోలి నడుచుకోండి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకు భయం వేసింది, నేను చెప్పగలనా ఆ మాట? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని ఓపెన్గా డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన. మీరు ఇవ్వగలరా? దట్స్ వాట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్. ఇట్స్ ఆల్ అబౌట్, నథింగ్ ఎల్స్. ఇలా బ్రతకండి చాలు. నేను ఆయనను లేపి హెచ్చించాను.
మీరు ఆయన వలె బ్రతికితే నా కుమారుణ్ణి లేపిన నేను మిమ్మల్ని కూడా లేపుతాను అని తండ్రి చెప్పాడు. ఏం చేయక్కర్లేదు. పుట్ జీసస్ యాజ్ ఎ రోల్ మోడల్ టు యువర్ లైఫ్. యేసు ప్రభువులా పుట్టి, యేసు ప్రభువులా బ్రతికి, యేసు ప్రభువులా మాట్లాడి, యేసు ప్రభువులా చచ్చిపోయి మన వెనుక ఉన్న వారికి మనం మాదిరికరంగా జీవించాలి. అలాంటి స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా అని మిమ్మల్ని అడిగితే నాకు భయమే. నేను బలహీనుణ్ణే. నేను ఎదుగుతున్నాను. నేను పరిపూర్ణుని కాను. పరిపూర్ణుడు అగుటకు నేను ఎదుగుతున్నాను. కొన్ని వాక్య భాగాలు మీకు చెబుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1:6, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3:9. ఈ వాక్యాల్లో నేను చెప్పబోయే విషయాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. 2 పాఠాలు మనం నేర్చుకోవాలి ఈవేళ. మొట్టమొదటిది, భక్తులను మనం మాదిరిగా తీసుకోవాలి. రెండవది, ఇతరులకు నేను ఎలా మాదిరిగా ఉండగలనని ఆలోచించాలి. మరి అనుకరణ అనే మాట తెలుగులో చక్కని మాట. అనుకరణ, చూచి విని ఆ ప్రకారం జీవించడం. ఈ లోకంలో ఉన్న యవనస్తులు ఆటలు ఆడేవారిని అనుకరిస్తారు, సినిమా వాళ్ళను అనుకరిస్తారు. కానీ దేవుని పేరు పెట్టుకున్న మనం అనుకరించవలసిన ఒక వ్యక్తిని దేవుడే పంపాడు మన కోసం. ఆయన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4 నుండి 8 వచనాలు మనం చదువుకుంటే, నేను పౌలు వాడను అని ఒకడు, నేను అపోల్లో వాడనని కొందరు చెబుతున్నారు. 3-4 వచనాల్లో వీళ్ళల్లో 2 రకాల మనుషులు ఉన్నారు. శరీర సంబంధమైన మనుషులు, అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. అయితే 4వ వచనంలో అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? ఆయన మాట్లాడిన వొకాబులరీ చూడండి, పదాలు ఏమన్నాడు. వీళ్ళెవరు అని చెబుతూ, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నాటిన వాని యందు గాని నీళ్లు పోసిన వాని యందు గాని ఏమీయు, ఇది పాస్టర్లు బాగా చదివితే మంచిది. వాళ్ళు దేవునికి తీసుకురావాల్సిన ఘనతను వారు దొంగిలిస్తున్నారు. నేను అక్కడక్కడకు సభల్లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, నేను వాక్యం చెప్పే ముందు నన్ను పిలిచిన ఆ పాస్టర్లు నన్ను పొగుడుతూ ఉంటారు. అప్పుడు నేను ఎంత బాధపడతానో, ఎంత ఏడుస్తానో వాళ్ళకి అర్థం కాదు. మీటింగుల మధ్యలో లేచిపోయి అయ్యేం చెప్పకు అని ఎలా అనను? నేను క్షమించమని అడుగుతాను దేవుణ్ణి. అరే దేవుని వాక్యం చెప్పుకుందాం అనుకుంటే నా గురించి పావుగంట చెప్పడం ఎందుకు? నేనెవరిని? పౌలు అన్నాడు, పాపులు రక్షించడానికి ప్రభు వచ్చాడు, అట్టి పాపులలో నేను ప్రథముడను అంటుంటే నేనన్నాను, నువ్వు కాదయ్యా, నేను ప్రథమ పాపిని అని నేను అనుకుంటుంటే, చాలా పరిశుద్ధుడు, చాలా నీతిమంతుడు అంటే నో, ఆ మాటలు నాకు తగవు. నేనెవరినో నాకు తెలుసు, నేనెవరినో సాతానుకు తెలుసు, నేనెవరినో దేవునికి తెలుసు. మనుషులు నన్ను ఘనపరచడం వల్ల నాకు నష్టం. పౌలు అన్న మాట, పౌలు ఎవడు? చూడండి అక్కడ మాట్లాడిన మాట చూడండి. ఎవడా పౌలు? ఎవడు అపోల్లో? వాళ్ళలో ఏమీ లేదు, మాలో ఏమీ లేదు. వట్టిగా మేము విత్తనాలు విత్తామంతే, ఆయన వచ్చి నీళ్లు పోసండి అంతే. మాలో ఏమీ లేదు. దేవుడు
మా వైపు చూడొద్దు, ఆయన వైపు చూడండి. మా పాదాలకు నమస్కరించొద్దు, నేను కూడా మీలాంటి మనిషినే. పౌలు అన్నాడు కొర్నేలితో, నో నో నో, అలాంటి పని చేయొద్దు, దేవునికి నమస్కరించు. చూచారా? అక్కడ చూస్తూ ఇంకా ముందుకు వెళితే 4వ వచనంలోనే, వీరు క్రీస్తును పోలి నడుచుకునే వారిని మాత్రమే మాదిరిగా తీసుకోను అని చెప్తున్నాడు. ప్రభువు మనకు ముఖ్యం. ఎవరు ముఖ్యం? ప్రభువు ముఖ్యమా, అయ్యగారు ముఖ్యమా? ప్రభు ముఖ్యం. కొంతమంది మనుషులను అనుకరిస్తారు. ఆయన వేశాడు కాబట్టి గౌను ఈయన కూడా వేస్తాడు. ఆయన రెవరెండాన్ని పెట్టుకున్నాడు కాబట్టి ఈయన పెట్టుకుంటాడు, నాకేం తక్కువ అని. వీళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు ఏవో మ్యాజిక్స్ జిమ్మిక్స్ చేసి ప్రజలను ఆకర్షించడానికి, ప్రజలను దోచుకోవడానికి చేసే ప్రయత్నాలు. ఈ టీవీలో కనబడే పెద్ద పెద్ద పాస్టర్లు చేసే తప్పులన్నీ చిన్న చిన్న పాస్టర్లు నేర్చుకొని వాళ్ళు కూడా ప్రజలను అలాగే భ్రమపరుస్తూ ఉన్నారు. వాక్యాన్ని చదివితే దేవుని ఉద్దేశాలు, మార్గాలు ఏంటో మనకు అర్థమవుతాయి. మనందరము నిజమైన స్టార్స్లా ఉండాలి. యేసు ప్రభుని, బైబిల్లో ఉన్న భక్తులను మోడల్గా తీసుకొని ఇతరులకు మనం మోడల్గా నిలవాలి. అదే జీవిత ఏకైక గురి. నేను ప్రభు వలె జీవిస్తాను, నేను నా వెనుక ఉన్న వారికి పౌలు చెప్పినట్టు నన్ను అనుసరించండి చాలు, మీరు పరలోకం వెళ్ళిపోతారని చెప్తాను. నేను బలహీనుడే కానీ నేను పరిపూర్ణతలోకి ఎదుగుతున్నాను అని చెప్పగలగాలి. ఐఎమ్ కంప్లీట్ మ్యాన్ అని చెప్పకూడదు. ఈ లోకంలో ఎంతోమంది భక్తులు, స్కాఫీల్డ్ అనే అతను, మాథ్యూ హెన్రీ అనే అతను, డేక్స్ అనే అతను, చాలామంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ వారి జీవితాన్ని ధారపోశారు. ఇంతంత లావు పుస్తకాలు రాయడానికి వారి జీవితం అయిపోయింది. జీవితంలో ఎప్పుడైనా ఒక పాట కట్టారా? ఎప్పుడైనా ఒక పుస్తకం రాశారా? ఎప్పుడైనా ఒక పత్రిక ముద్రించి ఎవరికైనా ఇచ్చారా? మీరు ఏ విధంగా మీరు మోడల్గా ఉండగలిగారు? లోకానికి, మీ కుటుంబానికి బాస్గా ఉంటారు చాలామంది. బాస్ ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తాడు, ఇది చేయి అది చేయని. రోల్ మోడల్ లివింగ్ అంటే బాస్ పైనుండి దిగి వచ్చి తాను పరిచర్య చేయడం మొదలు పెడితే, ఫస్ట్ తాను సర్వీస్ చేయడం మొదలు పెడితే, అప్పుడు అతన్ని చూచి ఇతరులు పని చేయడం మొదలు పెడతారు. మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఎవరికి చెప్పేవారు కాదు. ఆయన వెళ్ళి మందిరంలో పెరిగిపోయిన గడ్డి పీకుతూ ఉండేవారు. అయ్యగారు మీరెందుకు ఆ పని చేస్తున్నారంటే, నేను మీకు చూపించాలి కదా ఎలా చేయాలో. మేమందరం వెళ్ళి ఆయన్ని ప్రక్కకు నెట్టి, మీరు కూర్చోండి, మీరు పెద్దవారు, పెద్ద వయసులో ఉన్నారు, మేం చేస్తాం ఆ పని. అందరూ ఈ పెరిగిపోయిన గడ్డి పీకిసేయండి అని అనలేదు ఆయన. నాకు చిన్నప్పటి నుంచి నేర్పారు సాత్వికము, దీనత్వము అంటే ఏంటో. నేను నేర్చుకున్నాను. నా కుటుంబానికి, నా చర్చ్ మెంబర్స్కి, నేను వాక్య పరిచర్య చేసే విశ్వాసులకు నేను ఒక మోడల్గా ఉండాలని నా అభిప్రాయం, నా ఆశ. భక్తుల ద్వారా నేర్చుకున్న మీరు వెనక్కి వెళ్ళి మీ ఆఫీసులో ఎందుకు ఒక రోల్ మోడల్గా ఉండకూడదు? ఎందుకు ఒక చిన్న యేసు ప్రభువులా ఉండకూడదు? ఎందుకు పౌలుగా మీరు ఉండకూడదు? మీరు పనిచేసే ప్రాంతంలో ఒకతను ఆఫీసు నుండి రోజుకి ఇన్ని వైట్ పేపర్స్ తెస్తున్నాడు ఇంటికి. పాస్టర్ గారికి ఇస్తున్నాడట, మెసేజెస్ రాసుకోండి పాస్టర్ గారని. పాస్టర్ గారికి తెలుసు ఆఫీసులోంచి ఎత్తుకొస్తున్నాడు ఈ కాగితాలని అని. నాయనా దేవుడు బహుగా దీవిస్తాడు నాయనా, నా అవసరం గురించి పెన్నులు కూడా ఏమన్నా ఉంటే పట్టురా. ఎంత విచారమో చూసారా? ఒక సేఫ్టీ పిన్ కూడా నాది కాదు. నో, ఐ విల్ నాట్ టచ్. ఆఫీస్ సంబంధించిన వస్తువులు ఏవి నేను ముట్టుకోను. ఆఫీస్ ల్యాండ్ ఫోను నా అవసరాల కోసం వాడుకోను. ఆఫీస్ వెహికల్స్ నేను వాడుకోను. అలా మీరు చిన్న చిన్న విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటే మీ ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ మీరు మార్చగలుగుతారు. అలాంటి రోల్ మోడల్స్గా మనం ఉండాలని మనం
కోరుతున్నాము. అబ్రహాము దీవించబడ్డాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే. నీవు నేను వెలిగించబడింది ఎత్తులో ఉండి అందరికీ కనిపించడానికే. నాలా ఉండండి చాలు. ఓ భార్య, ఓ భర్త, ఓ బిడ్డలారా, ఓ ఇరుగు పొరుగు వారులారా, టేక్ మై లైఫ్ యాజ్ ఎ మోడల్, యాజ్ రోల్ మోడల్ అని మీరు చెప్పగలిగే స్థితికి వస్తే ఐ కెన్ స్టాంప్, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరని చెప్పగలుగుతాం. బాధ కలిగించే విషయం ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎక్కువైపోయారు, యాక్టర్స్ ఎక్కువైపోయారు, నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. రియాలిటీ అనేది వాళ్ళ జీవితాల్లో మనం చూడలేకపోతున్నాము. ఈ లోకంలో కొన్ని చెడ్డ మాదిరిలు ఉన్నాయి, కొన్ని మంచి మాదిరిలు కూడా ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం నుండి చూస్తే పౌలు తిమోతి, ఎపఫ్రొదితు అనే వారి గురించి చెప్తున్నాడు. చూడండి, నేనేమైనా తప్పు చెప్తున్నానేమో, లేనిది మాట్లాడుతున్నానేమో చూడండి. 19వ వచనంలో 20వ వచనంలో తిమోతి గురించి చెప్తూ, అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు అన్నాడు. మీ గురించి మీ బాస్ చెప్పగలరా? యు ఆర్ ది బెస్ట్ వైఫ్ అని నీ భర్త నీ గురించి చెప్పగలడా? యు ఆర్ ది బెస్ట్ హస్బెండ్ అని నీ వైఫ్ నీ గురించి ఇతరులతో చెప్పగలదా? మీ పాస్టర్ లేచి చాలామంది ఉన్నారు విశ్వాసంలో, కానీ ఇలాంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పగలరా? భక్తుడైన పౌలు తిమోతి గురించి ఇచ్చే ఎంత మంచి మాటో, దాన్ని చదువుకున్నప్పుడు నిన్న ఎంత ఆనందం అయిపోయిందో. నో వన్ ఈజ్ లైక్ హిమ్. నా దగ్గర చాలామంది ఉన్నారు శిష్యులు, కానీ తిమోతి వంటి వాడు ఎవడునూ లేడు. దట్స్ ద విట్నెస్ యూ అండ్ మే హ్యావ్ టు హ్యావ్. తల్లిదండ్రులు చెప్తారు మన గురించి, భార్య చెప్పొద్దు మన గురించి, భర్త చెబుతాడు మన గురించి, నా భార్య గయ్యాళిదని, నా భర్త మంచి యాక్టర్ అని చెబుతాడు, కానీ చేయుడు అని చెప్తారేమో. ఆలోచన చేయండి. 21వ వచనములో అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ తిమోతి యేసుక్రీస్తు కార్యమును చూస్తున్నాడు. అదే ఆయన ఉద్దేశం. 22వ వచనంలో తండ్రికి కుమారుడు సేవ చేయునట్లు ఆయన నాకు సేవ చేస్తున్నాడు. అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. 25, 26 వచనాల్లో ఎపఫ్రొదితు గురించి చెప్తూ, నా సహోదరుడు, తర్వాత నా జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడు. 30వ వచనంలో మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టలేదు. మీరు బైబిల్ చదవరు, కానీ చదివితే దానిలో ఉండే ఎసెన్స్, ముత్యాల్లాంటి ఆ స్టేట్మెంట్స్ చదువుతుంటే ఉప్పొంగిపోద్ది మీ హృదయం. ఎంత ఆనందపడుతుందో, ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చూడండి. పౌలు ఎపఫ్రొదితు గురించి, తిమోతి గురించి చెప్తున్నాడు. వాళ్ళే మనకు రోల్ మోడల్. మీ గురించి మీ ఇంటి పక్క వాళ్ళు, మీ మాటలన్నీ వినేవాళ్ళు సాక్ష్యం ఇయ్యగలరా? హీ ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ అని చెప్పగలరా? 30వ వచనములో క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యాడు. మనము మంచి సాక్ష్యము కలిగి ఉండడానికి పాటుపడాలి. మన బట్టలు ఎలాంటి డాగులు మరకలు అయిపోకుండా ఎలా మనం కాపాడుకుంటామో, మన సాక్ష్యము పాడవకుండా మనం చూసుకోవాలి. ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలతో ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఆ కాన్వర్సేషన్ను పాపానికి దారి తీయచ్చు. శరీరాలు తగిలేలా కూర్చుంటే పాపానికి దారి తీయచ్చు. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్మెంట్ అంటారు.
మనకు తెలుసు ఈ విషయాలన్నీ. ఎంత మంచి మాటలు పౌలు తన శిష్యుల గురించి చెప్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఓ పెద్ద స్టడీ. వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ హీ లెడ్. అతని గుండె మండే గుండె అట. ఎంత రోషమో. భోజనం గురించి ఆలోచించలేదు. ఏదో ఒకటి మిడతలు తిని బ్రతికాడు. మీరు తినగలరా మిడతలు? తేనె తిని బ్రతికాడు. అతని జీవితం ఒక పర్పస్తో ఉన్నది. నీ జీవితానికి ఒక పర్పస్ ఉందా? ఒక గురి ఉందా? బ్రతికేది సోఫిస్టికేటెడ్ లివింగ్ కోసమేనా నువ్వు హాయిగా బ్రతుకుతున్నావు? డాక్టర్ అన్నాడు, నాకు బ్యాక్ పెయిన్ వస్తుందంటే నేల మీద పడుకో అన్నాడు నన్ను. బ్యాక్ పెయిన్ పోతుంది. నువ్వెంత సుఖపడితే అంత ముందు చచ్చిపోతావు. నీకు ఇష్టం వచ్చిందంతా నీ నోటికి పెడుతుంటే నీ ఆయుష్ తగ్గిపోద్ది. నీ పొట్ట పెద్దగా అయిపోయింది అనుకో, నువ్వు మోకరించలేవు. ఎంతకాలమైంది నువ్వు మోకాళ్ళలోని ఏడ్చి ప్రార్థన చేసి? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. యేసు ప్రభు చెప్పినట్టు తలుపు వేసుకొని నిజంగా ఏడ్చి గుండె బాదుకొని నీ ప్రతి పాపాన్ని నీవు ఆలోచన చేసి, ఎస్ లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఆ విషయంలో ఐ రియల్లీ కమిటెడ్ సిన్. నీ హృదయాన్ని బాధ పెట్టాను, నన్ను క్షమించు ప్లీజ్, భోంచేయను, నన్ను నేను బాధపరుచుకుంటాను అని ఏనాడైనా నీ జీవితంలో ఒక హిస్టరీ నువ్వు చూపించగలవా? ఎఫెసీ 5:2 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎఫెసీ 5:2 క్రీస్తు వలె జీవించండి. తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తున్నాడు. క్రైస్తవ జీవితం అంతా అనుకరణనే. చూడడం, వినడం, నేర్చుకోవడం, ఆ విధంగా జీవించడం, వెనకాల వారికి మాదిరిగా ఉండడం. తెస్సలోనికే పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 6-15 వచనాల్లో 6వ వచనంలో మా వలన పొందిన బోధను ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి. మేము బైబిల్లో ఉన్నదాన్ని బోధిస్తున్నాము. ఇలా కాకుండా అక్రమముగా నడుచుకునేవారు. ప్రభు కూడా అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. అక్రమం అంటే ఏంటంటే వాక్యానుసారంగా జీవించకపోవడమే అక్రమము. ఈనాడు బోధకులు చెప్పే మాటలన్నీ అక్రమమైనవే. రేపు దేవుడు వారిని పొండి మీరెవరో నాకు తెలీదు అంటాడు. ఎందుకంటే వారు వాక్యాన్ని కాదు బోధించింది, తమ స్వంత మాటలను బోధించారు. వారి నుండి తొలగిపోండి. 9వ వచనంలో మమ్మును పోలి నడుచుకోండి, వారి నుండి మీరు తొలగిపోండి. 6వ వచనంలో వెరీ క్లియర్. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కనుక నన్ను పోలి మీరు నడుచుకోండి. వాళ్ళు అక్రమం చేస్తున్నారు కనుక వారి నుండి తొలగిపోండి. పాస్టర్ గారు ఈయన దగ్గరని వెళ్తున్నావండి. నో, నరకం దగ్గరని వెళ్తావా నువ్వు? నీకు రోషం లేదా, పౌరుషం లేదా, పట్టుదల లేదా? దేవుని వాక్యం నీకు ముఖ్యం కాదా, లేకపోతే అతడే ముఖ్యమా నీకు? ఏమండి పాస్టర్ గారు ఎవరెలాగ అయిపోతే మనకెందుకండి, ఏదో కాసేపు కూర్చొని. నో, దట్ ఈస్ స్వనీతి. నో, డోంట్ కాంప్రమైజ్ లైక్ దట్. వాక్యం ఏం చెప్తుంది? వారిలోంచి తొలగిపో, నన్ను పోలి నడుచుకో. ఆ పాస్టరు పౌలులా ఉన్నాడా లేదా? ఆ పాస్టరు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాడా లేదా? అలా అయితే అతన్ని పోలి నేను నడుచుకుంటాను. అలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకు నిన్ను నువ్వు మోసగించుకుంటావు? ఎందుకు నిన్ను నీవు భ్రమంలో జీవిస్తావు? నేను వెళ్ళిపోతాను పరలోకం అనుకుంటావు. వెళ్ళరు. అక్రమము చేసేవారిని నీవు మోడల్గా తీసుకుంటే నీవు కూడా అక్రమం చేసేవాడవే. దానిలోంచి బయటికి వచ్చి విగ్రహారాధనను విడిచిపెట్టి
వాక్యాన్ని అనుసరించేవాడు పరలోకం వెళతాడు. కానీ చూడండి ఏం చెప్తున్నాడు 7వ వచనంలో, మమ్మును పోలి ఎలా నడుచుకోవాలో మీరు తెలుసుకోండి అంటున్నాడు. అక్రమముగా నడుచుకోలేదు. 8వ వచనంలో, ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, ఎవనికి భారముగా ఉండలేదు, ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేశాం. 9వ వచనంలో, అధికారం ఉంది కానీ ఇతరులకు మాదిరిగా కనుపరచుటకే వారు మమ్మను పోలి నడుచుకోవాలని ఇలా చేశాం. నేను అధికారం చెలాయించాలంటే నేను ఏమైనా చేయగలను, కానీ మాదిరి చూపించడానికి ఇలా చేశాను అంటున్నాడు. చూసారా, పౌలు చాలా డబ్బు అతని దగ్గర ఉండేది, ఎంత కానుకలు ఇచ్చేసేవారు అతనికి. కానీ కష్టపడి పని చేస్తూ ఉండేవాడు. నా దగ్గర ఉన్న డబ్బులు నేను జలసా చేయడానికి కాదు, దేవుని సేవ చేయడానికి దేవుడు నాకు పైసలు ఇచ్చిండు. కానీ నేనేదో బాగా సంపాదించుకొని పొలాలు కొనుక్కొని బిల్డింగ్స్ కొనుక్కొని పెద్ద పెద్ద మందిరాలు కట్టేసి, ఆ మందిరాలు పరలోకం వెళతాయా? కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా మందిరాలు కట్టమని ఉందా? సంఘాలు కట్టాలి కానీ మందిరాలు కాదు కట్టాల్సింది. దేవుడు సంతోషించుడు పెద్ద పెద్ద భవనాలు, అవి జీవము లేని రాళ్ళు అవి. పౌలు అన్నాడు, నేను అధికారం చెలాయించాలంటే ఏమైనా చేయగలను, నేను నా కోసం కొనుక్కోవాలంటే ఎంత విలువైన వస్తువులను కొనుక్కోగలను, బట్ స్టిల్ ఐ వర్క్ హార్డ్ అమాంగ్ ది బిలీవర్స్. విశ్వాసులతో కలిసి నేను రాత్రింబగళ్ళు ఈ చేతులు కష్టపడి పని చేశాయి. నేను చేయొచ్చు, అధికారం చేయొచ్చు, ఐఎమ్ ఏ బిగ్ బాస్ ఆఫ్ ఏ బిగ్ ఆర్గనైజేషన్, కానీ ఐ వాంట్ టు బి ఏ మోడల్. నాకు కూడా ఉండే వాళ్ళకి నేను ఒక రోల్ మోడల్గా ఉండాలనేదే నా తపన. నాన్నగారు నాకు నేర్పారు, నేను చేస్తూ నీకు నేర్పిస్తున్నాను, నడు దేవుని పని చేద్దాం. పౌలు ఎంత మంచి రోల్ మోడల్గా ఉన్నాడో. 10వ వచనం చూడండి, పని చేయనొల్లక ఎవడును భోజనము చేయకూడదు, ఆజ్ఞ. సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజించు, డోంట్ బి లేజీ. ఓ తెస్సలోనికైలో ఉన్న విశ్వాసులారా, నేను ఎలా కష్టపడుతున్నానో మీరు కూడా కష్టపడండి. తన జీవితం భక్తి విషయంలోనే కాదు, మిగతా విషయాల్లో కూడా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయి ఉన్నాను. అలాగునే నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి, వాళ్ళను చూడండి, వాళ్ళను గమనించండి, వాళ్ళు ఎలా తగ్గించుకుంటున్నారో చూడండి, వారు ఇతరులకు ఎలా అవకాశం ఇస్తున్నారో చూడండి. అది మాదిరికరమైన జీవితం అంటే అది. చూసారా, ఆయన నుండి నేను నేర్చుకున్నాను ఆ విషయాన్ని. ఒకరినొకరు గౌరవించడం, ఒకరినొకరు తిట్టుకోవడం కాదు, ఇంకొక వ్యక్తి దగ్గర చెడ్డగా చెప్పుకోవడం కాదు. ఆనరింగ్ ఈచ్ అదర్, ఒకరిని ఘనపరచడం, నేను తగ్గించుకోవడం. లేదు లేదు మీరేం చెప్తారో చేద్దాం, లేదు లేదు మీరు చెప్పండి. ద క్రిస్టియన్ స్పిరిట్ ఎంత విలువైందో చూడండి. లోకంలో మనుషులు పితూరీలు చెప్పుకొని బ్రతుకుతారు, గోతులు తవ్వుతారు, అసూయ పడతారు, కలహిస్తారు. కానీ క్రైస్తవ జీవితం క్షమించేది, ఓర్చుకునేది, ఇతరులను గౌరవించేది, కష్టపడి పని చేసేది. కింద పడిన వస్తువును మనం ఒంగోని ఇలా తీసుకుని ఇలా పైన పెట్టాలి, కాస్త బొండు తగ్గుద్ది. కానీ వంగరు, అతి. అది క్రైస్తవ జీవితం కాదు. ఆ చిన్న విషయంలో నీవు ఒంగోని ఆ పని చేస్తే నిన్ను చూస్తారు. ఆయన పెద్ద నుండి ఒంగోని పడిపోయిన వస్తువును పైన పెట్టాడు, నేనెందుకు చేయకూడదు? నీ బోధ కాదు మనుషుల్ని మార్చేది, నీ నిజ జీవితం. నువ్వు కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. నీ కుమారుని కానీ, నీ కుమార్తెను కానీ, నీ భార్యను కానీ, నీ భర్తను కానీ నువ్వు యేసుక్రీస్తును పోలి నడుచుకో, నీ ఇంటి వారందరినీ నీవు మార్చేస్తావు. ఎంత గొప్ప ప్రభావం నీ జీవితం ద్వారా నువ్వు చూపించగలుగుతావు.
ఒకతను సడన్గా వచ్చాడు రోడ్డు మీదకి. నేను కారు నడుపుతున్నాను, నేను సడన్గా బ్రేక్ వేశాను. అతను నేను వస్తున్నానని తెలిసి కూడా నువ్వు సడన్గా ఎందుకు వచ్చావు, ఇది మా ఊరు, మేము ఎలాగన్నా వెళ్తాం అనుకున్నాడు ఏంటో. నా మీద దెబ్బలాడ్డాకు వచ్చాడు. నేను నవ్వి ఏమవ్వలేదు కదా అని అన్నాను. అతను కోపంగా వచ్చిన అతను నేను నవ్వగానే నవ్వేశాడు. సారీ నాదే తప్పని వెళ్ళిపోయాడు. కీడును మేలు చేత జయించాలి. ప్రజలందరూ చూస్తున్నారు, ఈయన పాస్టర్ గారు బోధిస్తున్నాడు, ఎలా ఉంటాడో చూద్దాం. ఈయన చర్చిలో భలే పులిపీట్ గుద్ది మరి మంచిగా చెప్తాడు, ఈయన రియల్ లైఫ్ నిజ జీవితం ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటారు. ముఖ్యంగా దేవుడు రివార్డు ఇచ్చేవాడు. 9వ వచనములో క్రీస్తును సంపాదించుకోవాలని నా నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక దేవుడు అనుగ్రహించు నీతి కలిగి ఆయనందు అగపడాలని ఆయన కోరుతున్నాడు. 10వ వచనంలో ఎలాగైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం. ఏదో బిల్డింగ్ కట్టేసి నిన్ను నూరేళ్ళు బతికేయాలనే ఆశ కాదు ఆయనది. నో మ్యాటర్ వాట్, ఏమైపోయినా సరే నేను ప్రభువు లేచినట్టు లేవాలంతే. ఆయన వలె బతికి చచ్చిపోతే ఆయన లేచినట్టు లేస్తావు, కానీ నువ్వు సైతాన్లా బతికి చచ్చిపోతే నువ్వు రెండో పునరుత్థానం ఉంది, అప్పుడు లేస్తావు, ఇప్పుడు లేవు. ఎంత మంచి రోల్ మోడలో చూడండి ఆయన. 13వ వచనం, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై ఏం చేస్తున్నాడు, వేగిర పడుతున్నాడు. 14వ వచనం, ఉన్నతమైన పిలుపు ఇది, దీనివల్ల కలుగు బహుమానము గొప్పది, దానిని పొందడానికి నేను గురి ఎద్దకే పరిగెడుతున్నాను. 15వ వచనంలో మనమందరము ఈ తాత్పర్యమునే కలిగి ఉందాము. నాతో చెప్పండి అందరూ, మనమందరము ఈ తాత్పర్యముననే కలిగి ఉందాము. పౌలు అంటున్నాడు, నేను ఇలా 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 ఉన్నాను, మనందరం కూడా ఇలానే ఉందాం. వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ, వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ. 16వ వచనంలో మనకు లభించిన దాన్ని బట్టే క్రమముగా నడుచుకుందాం. 4వ అధ్యాయం 9వ వచనంలో మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, బాగా చూడండి, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఏం చూశారో, ఏం విన్నారో, ఏమి గమనిస్తూ వచ్చారో అలా చేయండి మీరు. లాస్ట్లో అప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఫిలిప్పీ 2లో 3వ వచనంలో కక్ష చేత వృధాతిశయము చేత ఏమి చేయొద్దు, వినయ మనస్సు కలిగి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. 4వ వచనంలో మీ సొంత కార్యములు, అంటే సొంత డబ్బా మాత్రమే కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడండి. 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఇవన్నీ కంఠస్థం చేసేయాలి అవసరమైతే. 7వ వచనంలో దాసుని రూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. 8వ వచనంలో శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. 14వ వచనంలో మూర్ఖమైన వక్ర జనము మధ్య, చూసారా, మూర్ఖమైన వక్ర జనము మధ్య ఎలా ఉండాలి చెప్పండి, నిరపరాధులు చెప్పండి, అందరూ చెప్పండి, నిష్కళంకులు అనింజులుగా ఉండి దేవుని కుమారులగునట్లు ఉండండి. ఇదే ముఖ్యం. ఏంటి చెప్పండి అవి 4: నిరపరాధులు, నిష్కళంకులు, అనింజులు. అపరాధము లేనివారు, కళంకము లేనివారు, నిందలేనివారుగా ఉండి దేవుని కుమారుడు ఎలా ఉన్నాడో అలాగే మీరు కూడా ఉండండి. 16వ వచనంలో అట్టి జనము మధ్య ఏం చేయాలి, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. రియల్ స్టార్స్ అన్నమాట, మోడల్ స్టార్స్ అన్నమాట. విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడినా సంతోషిస్తాను, అటువలే మీరును ఆనందించి నా వలె సంతోషించండి. లాభము పొందుటలో సంతోషం కాదు, పొగట్టలలో సంతోషం కాదు. జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ఏం చేయండి, ఇది తెలియదు మనకి. ఎవరైనా మనల్ని తిడితే మనం కోపపడతాం,
ఎంత రెచ్చిపోతామో. ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేస్తే నువ్వెవడో నన్ను సరి చేయడానికి అంటాం. కానీ ప్రభు ఏమీ అనలేదు, పౌలు ఏమీ అనలేదు, తిమోతికి కూడా చెరసాలకు వెళ్ళాడు, ఎవరిని ఏమనలేదు, తగ్గించుకున్నాడు. మనందరం పాస్టర్లందరం ఒకటవుదాం, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ స్థాపిద్దాం, మనల్ని ఎవడైనా ఏమైనా చేస్తే వెళ్ళిపోయి అడిగేద్దాం, రోడ్లకి నినాదాలు చేద్దాం, ఎందుకు ఊరుకోవాలి, ఫైట్ చేద్దామనండి. నో, బైబిల్ చెప్తుంది, వదకు సిద్ధమైన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన నోరు తెరవలేదు. నిన్నెవరు తెరమన్నారు నోరు? నిన్నెవరు రోడ్డు ఎక్కమన్నారు? నిన్నెవరు గవర్నమెంట్ ఆఫీసర్స్కి వినతి పత్రాలు ఇవ్వమన్నారు? దేవుడికి చెప్పుకోవడం చేత కాదా? ఆయన నిన్ను తప్పించలేడు అనుకొని నీవు రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నావా? అయ్యో, ఎలాగైపోయిందో క్రైస్తవ్యం అంతా కూడా. పౌలు అన్నాడు, నేను పానార్పణముగా పోయబడినప్పటికీ, నేను చచ్చిపోయినప్పటికీ నేను సంతోషిస్తాను. యేసు ప్రభు అలాగే చనిపోయాడు, నేను కూడా అలా చనిపోతాను. మొదటి శతాబ్దంలోని విశ్వాసులందరూ అలాగే చనిపోయారు. యేసు ప్రభు శిష్యులందరూ హతసాక్షులుగా చనిపోయారు. ఈనాడు విశ్వాసులు నడుము వంచరు, మోకరించరు, వాళ్ళ మాటల్లో దీనత్వం రాదు. వాళ్ళను చూసి బయట వాళ్ళు ఏమి నేర్చుకొని వస్తారు మందిరానికి? ఏ విషయంలో నీవు రోల్ మోడల్గా ఉండగలిగావు? నీవు ఎవరిని రోల్ మోడల్గా తీసుకోగలిగావు? ఈ చదవబడిన వాక్యాలన్నీ ఎంత గొప్ప అర్థం ఇచ్చాయో. ఒక్కర జనము మధ్య దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నీవు జ్యోతుల వలె కనపడగలవా? యూ విల్ బి రియల్ స్టార్, యూ విల్ బి రియల్ మెగాస్టార్. వాడు కాదు అబద్ధాలు ఆడి వ్యభిచారాలు చేసి బూతులు మాట్లాడేవాడు కాదు. నువ్వు నేను ఈ లోకానికి నక్షత్రాల్లా ఉండాలి, చీకటి లోకములో ప్రకాశించే నక్షత్రాల్లా ఉండాలి. దేర్ హీ ఈజ్ ట్రూ క్రిస్టియన్, రియల్ పాస్టర్, కమిటెడ్ పాస్టర్. వీ కెన్ ఫాలో హిమ్. తప్పు బోధల సంఘాలకు కోకొల్లలుగా వెళుతున్నారు, కుటుంబ సమేతంగా వెళుతున్నారు. వాక్యం చెప్పే స్థలాలకు ఎందుకు రారు? వాళ్ళను అనుకరిస్తున్నారు లోకమంతా, నన్ను వ్యతిరేకిస్తున్నారు లోకమంతా. ఇలా చెప్తే ఎవడొస్తాడండి అని. అలా చేయకపోతే మనం పరలోకానికి వెళ్ళాం. మీ నిర్ణయం ఏంటి? అక్రమము చేసేవారిని మీరు వెంబడిస్తారా? యేసుక్రీస్తును పోలి పౌలు నడుచుకున్నట్టు పౌలు వంటి భక్తుల్ని వెంబడిస్తారా? తీర్మానం చేసుకుందాం. 2 విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. ఒకటి, యేసు ప్రభువును ఆయనను పోలి నడుచుకున్న పౌలు వంటి భక్తులను, తిమోతి వంటి భక్తులను, ఎపఫ్రోదితు లాంటి భక్తులను మాదిరిగా పెట్టుకుందాం. మన వెనకాల ఉన్న వారికి మనం మాదిరిగా. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, ఆయన వెనకాల పౌలు వెళ్ళిపోయాడు, ఆయన వెనకాల తిమోతి వెళ్ళిపోయాడు అదే మార్గంలో. ఎపఫ్రోదితు వెళ్ళిపోయాడు, నేను వెళుతున్నాను, మీరు మా వెనకాల రండి. మీ వెనకాల ఉండేవారికి ఇదిగో ఇక్కడ అడుగు వేయి, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రార్థించు, ఇలా ఆరాధించు. బైబిలే మనకు దిక్సూచి, బైబిలే మనకు మ్యాప్. అదిగో ప్రభు వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు వెళ్ళారు. మోషే వెళ్ళాడు, ఐగుప్తు ధనాన్ని కోరుకోలేదు, నిందను గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. లెట్ us ఆల్సో ఫాలో దెమ్. వాళ్ళ వెనకాల వెళదాం. మన వెనకాల ఉంటారు కదా ప్రజలు, వాళ్లకు మనం మాదిరిగా జీవిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రభువుకు ఒక మాట ఇద్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వాక్యం ఎంత గొప్పది నాయనా, నీ మాటలు ఎంత అమూల్యమైనవి తండ్రి. మేము చదవక, వాటిని గ్రహించక నాయనా మేము అక్రమము చేసేవారిని వెంబడించి ఎంతో నష్టపోయాం. మమ్మల్ని క్షమించండి నాయనా. నీ ఆత్మతో మమ్మల్ని సంధించినందుకు స్తోత్రాలు. నీ కుమారుడు యేసుక్రీస్తును మాకు మాదిరిగా ఉండుటకు పంపారు.
యేసు ప్రభును అనుకరించిన పౌలు, తిమోతి, ఎపఫ్రోదితు మాకెంతో మాదిరి. ఈ లోకములో తప్పు బోధకులను మేము అనుకరించము నాయన, మమ్మల్ని క్షమించండి. వారికి కానుకలు ఇవ్వడం కూడా వారిని ప్రోత్సహించడమే. గతంలో మేము తెలియక చేశాం, మమ్మల్ని క్షమించండి. మాకు ముఖ్యం మీరు ప్రభువా, మాకు ముఖ్యం మీరిచ్చిన నీ వాక్యం, మాకు ముఖ్యం బైబిల్లో ఉన్న మాదిరికరమైన అపోస్తలులు, సేవకులు. వారిని మాత్రమే అనుసరించి నీ రాజ్యములో ప్రవేశించే భాగ్యం మా అందరికీ ఇవ్వండి. ఈ లోకంలో ఎంతోమంది బోధకులు అక్రమంగా నడుచుకుంటున్నారు. మేము వారి నుండి తొలగిపోవాలని కోరారు. అలాంటి సమర్పణ మా అందరికీ దయచేయండి. నీ బిడ్డలు ఎంతో ఆశతో కూర్చొని నీ వాక్యం విన్నారు, సత్యాన్ని అవునన్నట్టుగా తెలుసుకున్నారు. వారి హృదయంలో పట్టుదల ఇవ్వండి. నీ కొరకు పౌలు వలె కష్టమైన వారి జీవితము పానార్పణముగా పోయబడిన సంతోషిస్తూ, నీతి కొరకు హింసింపబడుతూ పౌలు వలె, నీ శిష్యుల వలె ప్రభువా ఈ జీవితాన్ని మేము కొనసాగించడానికి సహాయం చేయండి. చెప్పబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింప చేయవలసిందని, ఈ దినం వచ్చిన వారందరినీ మీరు దీవెనలతో పంపవలసిందని, ప్రతి లక్షవారం గురువారం నీ బిడ్డలు వచ్చి నీ మాటలు విని ఒక నూతన సృష్టిగా చేయబడి నీ కొరకు రోషముగా ఈ లోకములో నీ రాకడ వచ్చే వరకు బ్రతుకుటకు కృప చూపవలసిందని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సత్య సాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్య సాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో, మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే.
దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను ప్రోవా, నశించుచున్న మానవులను ప్రోవా నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే.
సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రము ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరములో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net. సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రము ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరములో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి.